ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే విసుగక ప్రార్థన చేయమని చెప్తున్నాడు అనమాట. అంటే దేవుడు ఈ మాట చెప్పాడంటేనే మనం అర్థం చేసుకోలేమంటే మన ప్రార్థనలో అనేక విషయాల పట్ల మనకు విసుగు వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనము ఎంత ప్రార్థించినా కూడా మన ప్రార్థనకు జవాబు రాదు. అప్పుడు ఏమవుతుందంటే విసుగు వచ్చేస్తుంది. ఎన్నిసార్లు ప్రార్థించేది, దేవుడు నాకు అసలు జవాబే ఇవ్వట్లేదు, అసలు నా ప్రార్థన వింటున్నాడో లేదో కూడా తెలియదు అని చెప్పేసి మనకు విసుగు వచ్చేస్తుంది. కానీ దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే విసుగక ప్రార్థించు అంటే ఖచ్చితంగా నేను జవాబిస్తాను, కాబట్టి నీ ఓపికను కూడా పరీక్షిస్తానంట. కాబట్టి నువ్వు విసుగక ప్రార్థన చేసావంటే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాను అని చెప్తున్నాడు అనమాట. అలాగే కొన్ని సందర్భాల్లో అపవాదం వచ్చేసి మనకు ఆలోచన పుట్టిస్తూ అంటాడు, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడా, వినట్లేదు చూడు, నా మాటని ఆలోచించు, ప్రార్థన చేయదు వదిలేసాయి అని చెప్పి మనకి విసుగు పుట్టించేస్తాడు. రైతులా కానీ మనము విసుగకుండా నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, ఆల్రెడీ నా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు, ఇప్పుడు కూడా చేస్తాడు అని విశ్వాసంతో విసుగక ప్రార్థించాలి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. రైతులా